ఇక మూడవ వారంలో మాత్రము ఎప్పుడు మనస్తాపం, ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా లేకపోవడము, ఏ పని చేయడానికి మనస్సు ఇష్టపడకపోవడము, ఎప్పుడు అనీజీగా ఫీల్ అవ్వడము, మనశ్శాంతి లేకుండా ఎప్పుడు కూర్చొని ఏదో పిచ్చిగా ఆలోచిస్తూ కూర్చోవడం ఉంటుంది. అనారోగ్యం ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది మూడవ వారంలో. ఇక 4వ వారం చేసినట్టయితే మాత్రం 4వ వారంలో వీరికి చాలా మంచిది. సెప్టెంబర్లో 4వ వారంలో చేసేటువంటి ఒక వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ లాభాలు రావడము, కదా శుభకార్యాల గురించి ప్రయాణాలు చేయడము, లేదా వృత్తిరీత్యా వ్యాపార రీత్యా బయటికి ప్రయాణాలు చేయడము, విదేశాలకు ప్రయాణం చేయడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ 2 వారాలలో జరిగేటువంటి ఒక ఏదైతే దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి 4వ వారంలో తీరడానికి మీకు అనుకూలమైన ఒక వాతావరణం ఏర్పడుతుంది.